మీ జేబులో ఉన్న ఆ నోటు నిజమైనదేనా? వైజాగ్లో దొంగ నోట్ల కలకలం. రద్దు చేసిన 2000 రూపాయల నోట్లు మళ్లీ వచ్చాయా? వైజాగ్ ని వణికిస్తున్న కొత్త మిస్టరీ. వైజాగ్ పోలీసుల చేతిలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డ ముఠా. ప్రశాంతతకు మారుపేరైన విశాఖపట్నం ఇప్పుడు నేరగాళ్లకు అడ్డాగా మారుతోందా? నగరంలో రోజుకో కొత్త సమస్య పుట్టుకొస్తోంది. తాజాగా విశాఖ గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్న సరికొత్త భయం దొంగ నోట్లు. మీరు జేబులో పెట్టుకున్న నోటు నిజమైనదేనా లేక నకిలీదా? వైజాగ్ ప్రజల మదిని తొలిచేస్తున్న ప్రశ్న ఇది. మంగళవారం రాత్రి జగదంబ రోడ్డులో పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో అనుమానంగా వచ్చిన ఒక కారును ఆపి సోదా చేయగా పోలీసుల కళ్ళు బైర్లు కమ్మాయి. బ్యాగుల నిండా కట్టల కొద్దీ గులాబీ రంగు 2000 రూపాయల నోట్లు. అవన్నీ దొంగ నోట్లే. ఏకంగా 37,32,000 రూపాయలు విలువైన నకిలీ 2000 రూపాయల నోట్లతో పాటు 3,18,000 అసలు నోట్లను పోలీసులు సీజ్ చేశారు. తీగలాగితే డొంక కదిలింది. పట్టుబడిన ముగ్గురు ఇచ్చిన సమాచారంతో సంగం సరత్ థియేటర్ వెనుక ఉన్న ఓ లాడ్జిపై అర్ధరాత్రి పోలీసులు విరుచుకుపడ్డారు. గుట్టుచప్పుడు కాకుండా దందా చేస్తున్న మిగతా 7 సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 38,000 రూపాయలు విలువైన 500 రూపాయల దొంగ నోట్లు, 16,500 రూపాయల ఒరిజినల్ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడే అసలు మిస్టరీ దాగుంది. ఈ ముఠా పట్టుబడడంతో విశాఖవాసులకు కొత్త భయం పట్టుకుంది. ఈ 10 మంది ముఠా ఎప్పటి నుంచి ఇక్కడ తిష్ట వేశారు? ఇప్పటికే ఈ దొంగ నోట్లను ఎంతమంది అమాయకులకు అంటగట్టారు అన్నది అంతు చిక్కని ప్రశ్న. ఈ కేసులో పోలీసులను సైతం విస్మయానికి గురి చేస్తున్న అతిపెద్ద ట్విస్ట్ 2000 రూపాయల నోట్లు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడో 2000 నోట్లను రద్దు చేసి చలామణిలో లేకుండా చేసింది. మరి చలామణిలోనే లేని నోట్లను వీళ్ళు ఎందుకు ప్రింట్ చేశారు? ఈ పనికిరాని నోట్లను చూపించి ఎవరిని బురుడి కొట్టించాలనుకున్నారు? బ్లాక్ మనీ మార్పిడి పేరుతో హవాలా ముఠాలను ఏమార్చే భారీ స్కెచ్ వేశారా? లేక ఏదైనా పెద్ద కుట్రకు ప్లాన్ చేశారా? ఈ ప్రశ్నలు ఇప్పుడు వైజాగ్ ని వణికిస్తున్నాయి. విశాఖ ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి నేతృత్వంలో పోలీసులు ఈ ముఠా నడ్డి విరిచారు. 10 మంది నిందితులపై భారతీయ న్యాయ సంహితలోని కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈస్ట్ సబ్ డివిజన్ లో నిన్న రాత్రి మాకు వచ్చిన సమాచారం మేరకు ఒక దొంగ నోట్లతో పాటు తిరిగి జనాలు మోసం చేయడానికి ప్రయత్నం చేయడానికి తిరుగుతున్నారనేటువంటి వచ్చిన సమాచారం మేరకు సర్ప్రైజ్ గా వెహికల్ చెకింగ్ చేశాము. టాస్క్ ఫోర్స్ సిబ్బంది, మా మహారాణిపేట సిబ్బంది కలిపి మన ఆపోజిట్ జగదాంబ కేజీహెచ్కెళ్ళి రోడ్ లో ఒక వెహికల్ మేము ఆపగా అందులో ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ దగ్గర 37,70,000 దొరికాయి. 2,000 నోట్లు మరియు 500 రూపాయల నోట్లు. అలాగే వాళ్ళ దగ్గర క్యాష్ కూడా 500 రూపాయల జెన్యూన్ క్యాష్ 3,34,500 దొరికింది. క్యాష్ ని సీజ్ చేశాము. ఆ కారును కూడా సీజ్ చేశాము. అదే విధంగా వాళ్ళ దగ్గర 12 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా దొంగ నోట్లు ఆశ చూపించి అలాగే అవి మార్చడానికి పబ్లిక్ ని మోసం చేసే ఉద్దేశంతో తిరుగుతున్నారని ముందుగా వచ్చిన సమాచారం మేరకు మనం వాళ్ళని ప్రివెంట్ చేయడం జరిగింది. వాళ్ళు అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్ పంపిస్తున్నామండి. ఇందులో ఎవరో విక్టిమ్స్ అయితే ఎంతవరకు లేరు. వీళ్ళు ఒక ప్లాన్ చేసి దాన్ని ప్రజల్ని మోసం చేద్దాం ఉద్దేశంతో వాళ్ళ దగ్గర కలిగి ఉన్నారు. ఫేక్ కరెన్సీ అంటే క్వాలిటీగా లేవు, కలర్ జెరాక్స్ గా ఉన్నాయి. కానీ వాళ్ళ మెథడ్ మాత్రం పబ్లిక్ ని చీట్ చేసి లబ్ధి పొందాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేశారు. సో ఆ విధంగా అటెంప్ట్ చీటింగ్ కేసు వాళ్ళ మీద, అలాగే ఫేక్ కరెన్సీ కేసు వాళ్ళ మీద పెట్టడం జరిగిందండి. ఇందులో మహారాణిపేట సిఐ గారు దివాకర్ యాదవ్ గారు అలాగే టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఇది ప్లాన్ చేసి ఈ యొక్క అఫెన్స్ ని ప్రివెంట్ చేశారు. వాళ్ళు ఏంటంటే ఇవి మీ దగ్గర 2,000 రూపాయల నోట్లు ఉంటే అవి మేము మారుస్తామని చెప్పి చెప్తారండి. వీళ్ళు ఒక ప్లాన్ చేశారు, కానీ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఇంతవరకు వాళ్ళు సక్సెస్ అవ్వలేదు. ముందుగానే మనం వాళ్ళు ప్రివెంట్ చేయడం జరిగింది. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనా? ఈ ముఠా వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? ఈ 2000 నోట్ల మిస్టరీ వెనుక దాగున్న వాస్తవాలు పోలీసుల తదుపరి విచారణలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయో వేచి చూడాలి.